తెనాలి డబుల్ హార్స్ శ్రావణ మాసం నైవేద్యాల స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం. కనిపించే దైవాలే పంచభూతాలు. మనుషులకి ప్రకృతి అంటే ఇష్టం, ప్రకృతికి జీవరాశులు అంటే ఇష్టం. మరి ఆ జీవరాశుల ఆకలి తీర్చేదే తెనాలి డబుల్ హార్స్ పప్పులు. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. నేను మీ విజయశాంతి. శ్రావణ మాసం నైవేద్యం ఎపిసోడ్లో ఇప్పుడు నేను అమ్మవారి కోసం చేయబోతున్నాను పూర్ణాలు. మరి పూర్ణాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. తెనాలి డబుల్ హార్స్ పచ్చిశనగపప్పు, తెనాలి డబుల్ హార్స్ మినప్పప్పు, బియ్యపిండి, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, ఆయిల్. చూసారు కదా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మొదలెట్టేద్దాం. గిన్నె పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత బెల్లం, మనకి పూర్ణాలకు కావాల్సిన లోపల స్టఫ్ కావాలి కాబట్టి బెల్లం పాకం చేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం. చూసారు కదా ఇలా బెల్లం పాకం దగ్గరికి వచ్చింది. ఈ పాకం ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో నేను ముందుగానే తెనాలి డబుల్ హార్స్ పచ్చిశనగపప్పుని నానబెట్టి ఉడకపెట్టుకొని ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పాకంలో వేసేసుకుందాం. బెల్లంలో నీరంతా పోయి ఆ పప్పుకి మొత్తం ఒక ఉండ వచ్చే విధంగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. చూసారుగా ఈ విధంగా దగ్గరికి గట్టిగా అవ్వాలి. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి, కొంచెం యాలకుల పొడి వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇదే పొయ్యి మీద ఇంకో బాండీ పెట్టుకుందాం. ఆయిల్ని సిమ్లో పెట్టుకున్నాను. ముందుగానే నేను తెనాలి డబుల్ హార్స్ మినప్పప్పుని పిండిగా పట్టుకున్నాను. 3 గంటల ముందు నానబెట్టి దీన్ని బ్యాటర్ రెడీ చేసుకున్నాను. అలాగే బియ్యపు రవ్వని కూడా నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. ఇది చల్లారిన తర్వాత ఉండలు కట్టి మనం ఈ ఆయిల్లో వేద్దాం. ఈలోపు ఈ బ్యాటర్ కలుపుకుందాం. నానబెట్టుకున్న బియ్యపు రవ్వని మినప్పప్పు పిండిలో వేసేద్దాం. కొంచెం చాలండి, కొంచెం అక్కడక్కడ పలుకులా ఉంటే బాగుంటుంది. అదే డైరెక్ట్గా బియ్యాన్ని నానబెట్టి వేసేస్తే దోసపిండిలా ఉంటుంది, ఆ టేస్ట్ బాగుండదు. ఇలా చేస్తే చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. పూర్ణం పప్పు కూడా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఉండలు కడదాం. ఈ విధంగా ఉండలు చేసుకొని రెడీ పెట్టుకున్నాను. బ్యాటర్ కూడా రెడీగా ఉంది. నూనె కూడా హీట్ ఎక్కింది. పూర్ణం స్టార్ట్ చేద్దాం ఐటమ్. చూసారుగా తెనాలి డబుల్ హార్స్ మినప్పప్పు పచ్చిశనగపప్పుతో పూర్ణాలు రెడీ చేశాను. అమ్మవారికి నైవేద్యాన్ని నివేదిద్దాం. శ్రావణ మాసం నైవేద్యాల ఎపిసోడ్లో అమ్మవారికి పూర్ణాలని నివేదించాను. మరి మీరు కూడా మీ ఇంట్లో
పూర్ణాలని వండి అమ్మవారికి నివేదించి అమ్మవారి ఆశీస్సుల్ని పొందండి. మరో నైవేద్యంతో మళ్ళీ మీ ముందుంటా. నేను మీ విజయశాంతి.